కమిటీ, బీసీ సమన్వయ కమిటీ సాధిస్తాం. మా జనాభాల సగం వాటా మాకు సాధిస్తాం. మా జనాభాల సగం వాటా మాకు వచ్చుతా. ఈ ప్రభుత్వం మెడలు నేడే. నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ, ఏపీ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఈ రాష్ట్రంలో బీసీ కులగన తీయాలని అన్ని బీసీ సంఘాలతో విజయవాడలో ఒక బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని బీసీ కులగన కోసం ఉద్యమం చేస్తూ ఈ రోజున రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి ఇటీవలే మరి బీసీ కులగన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తీశాడు కలెక్టర్ల ద్వారాగా సచివాలయం సిబ్బందితో. మరి దీంట్లో బీసీలు 51%గా తేలి ఉండటం జరిగింది. కాబట్టి ఇప్పుడు వరకు నాటకాలు ఆడింది చాలు. అగ్రకుల పార్టీలారా, మీరు ఈ రోజున బీసీ కులగన లేదని చెప్పేసి బీసీలకి స్థానిక సంస్థలు 24%, మళ్ళీ 34% ఇస్తున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు 2004లో ఒకసారి కేంద్రానికి లేఖ రాష్ట్రం జరిగింది, 2014లో ఒకసారి లేఖ రాష్ట్రం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా మరి 2024లో కూడా 25లో కూడా పార్లమెంటుకి లేఖ రాష్ట్రం జరిగింది. మరి బీసీ కులగన లేదు కాబట్టి 34% ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున బీసీ కులగన బయటకు వచ్చింది. మరి 51% మరి బీసీలకు ఇస్తావా, లేదంటే జగన్మోహన్ రెడ్డి తీసిన లెక్కలపై నీకు నమ్మకం లేకపోతే బీసీ కులగన చేసి బీసీలు ఎంత శాతం ఉండారో అంత శాతం వాటా ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని, లేని పక్షంలో ఏపీ బీసీ సమన్వయ కమిటీ మరియు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి బీసీలంతా వారికి అంత వాటా దక్కే వరకు ఈ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మరి రేపు వచ్చే నెల 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందులో కూడా బీసీ సమన్వయ కమిటీ, ప్రజా సంఘాలు, అనేక కుల సంఘాలతో మరి అక్కడ ధర్నా కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేసి మరి కలెక్టర్ గారికి మెమోండోర్ ఇవ్వాలని చెప్పేసి బీసీ కులగన ఉందండి. కలెక్టర్ల ద్వారాగా సచివాలయం సిబ్బంది ద్వారాగా తీసింది అఫీషియల్ డేటా. ఇది మరి రాజ్యముద్రతో బయటకు వచ్చింది. కాబట్టి ఈ కులగన మీరు అమలు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకి 51% ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి బీసీ సోదరులు కూడా ఈ పల్నాడు జిల్లాలో ఆలోచించాలి. 60% మనం ఉంటే 24 సర్పంచులు ఇస్తున్నారు, 36 సర్పంచులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఓసీలు పోటీ చేస్తున్నారు. ఇది గమనించి మరి బీసీలు కూడా అధిక సంఖ్యలో రేపు 11వ తారీఖు మరి నిరసన కార్యక్రమంలో పాల్గొని మన హక్కులు మనకు దక్కే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోకి రావడం జరిగింది. రాష్ట్ర కన్వీనర్ గారైన బీసీ రమణ గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి దక్షిణేశ్వరరావు గారికి బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఉద్యమం చేయమని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా రాష్ట్ర అధ్యక్షులు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్లైన డాక్టర్ డి పూర్ణచంద్రరావు గారు, పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలు మౌనం వహిస్తూ ఉన్నాయి. కానీ 1994లో ఏదైతే కాన్సీరామ్ గారు బీసీలకి న్యాయం చేస్తా, వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తారా, మీరు కుర్చీ ఖాళీ చేస్తారా అనే నినాదంతో ఆ రోజు వీపీ సింగ్ ప్రభుత్వం మీద 50 రోజులు రోజుకు 10,000 మందితో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసి ఆ రోజు 50% ఓటం కోసం పోరాటం చేస్తే 24% మభ్యపెట్టి, బీసీలను మభ్యపెట్టి దేశవ్యాప్తంగా 24% ఓటా సంపాదించిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూడా మా రాష్ట్ర కోఆర్డినేటర్ గారు అయిన పూర్ణచంద్రరావు గారు, అలాగే బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు, రమణ గారు, ఇంకొంత లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో మా వాటా మాకు ఇస్తావా చంద్రబాబు, నీ కుర్చీ ఖాళీ చేస్తావా అనే నినాదంతో ఈ దేశానికి ఉద్యమ పితామహుడు, బహుజన ఉద్యమ పితామహుడు, బహుజనుల హక్కుల ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11వ తారీఖున ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమన్వయ కమిటీ జరిపే ధర్నా కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పాల్గొని వాళ్ళ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్న 80% మంది బీసీ కులాలకి ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. ఖచ్చితంగా అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించాల్సిందే. మన రమణ గారు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడిగితే ఇచ్చారు? మీరు ఎక్కడ ధర్నాలు చేస్తే ఇచ్చారు?
అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి 2% ఉన్న ఓసీలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం. 50% పైగా ఉన్న బీసీలకి నువ్వు 23% ఇచ్చి మిగతాయి మా సొత్తును మీరు దోసుకొని మీరు తరతరాలుగా మమ్మల్ని బానిసలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇక మీద మీ ఆటలు సాగు. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మా ఓటాన్ని మేము లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.